హాయ్ అండి. 52 గజాల్లో కట్టిన ఈ హౌస్ ప్లానింగ్ ఏ విధంగా చూద్దామండి. హౌస్ అయితే 52 గజాల్లో కట్టారు. ఒకసారి మనం హౌస్ చూద్దామండి. ఈ హౌస్ అయితే 52 గజాల్లో కట్టారండి. దీనికి కిందన 2 షాపులకి షట్టర్లు ఇచ్చారు. చూసారా? దేనికైతే మళ్ళీ డివైడ్‌గా అంటే ఆ షాప్ వేరు, ఈ షాప్ వేరు. ఇది మొత్తం G+2 బిల్డింగ్ అండి. పైన కూడా 2 ఫ్లోర్‌లు అయితే ఉన్నాయి. కిందన గ్రౌండ్ ఫ్లోర్‌లో మాత్రం వీళ్ళు 2 షాపులకైతే ఇచ్చారు. దీనికైతే స్టెప్స్ ఇచ్చారు. దీనికి మాత్రం డైరెక్ట్‌గా మనకి వెహికల్స్ అవి ఎక్కడానికంటే బండ్లు అవి ఎక్కేలాగా అయితే ఇచ్చారు. ఇంకా ఒకసారి లోపలికి వెళ్దాం మనం. ఈ మీటర్లు అనేవి ఇక్కడే ఇచ్చారు. మనకి మొత్తం 3 ఫ్లోర్లు కాబట్టి 3 మీటర్లు ఇక్కడే ఇచ్చారు. తర్వాత ఈ మెట్లకి దీనికి చూసారా ప్లేస్ అనేది ఎంత ఉందో, ఇది దేనికైనా యూజ్ అవుతుందండి. మనకి ఈ ప్లేస్ ఎక్కువ ఉండాలి. తర్వాత కిందన కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువగానే ఉంది. ఈ మెట్ల కింద కూడా మెట్ల ల్యాండింగ్ కింద. తర్వాత ఈ మనం ఒకవేళ రేపు పొద్దున్న ఎవరైనా సరే కరెంటు మీటర్ రీడింగ్ తీసుకుని ఆయన వచ్చినా ఇదైతే దగ్గరగానే ఇచ్చారు. మీటర్లు కూడా ఎక్కడ ఉన్నాయి. హౌస్ అయితే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇదైతే 52 గజాల్లో కట్టారు. ఒకసారి పైన కూడా చూద్దాం. నార్మల్గా మనం స్టెప్స్ వచ్చేసరికి అంటే ఏదైనా స్టెప్స్ ఎక్కితే మనకి ఈ ప్లేస్ ఉంది చూసారా, ఈ ప్లేస్ అనేది ఇరుకైపోతుంటుందండి. కాకపోతే ఈ బిల్డింగ్ మాత్రం తక్కువ ప్లేస్లో బిల్డింగ్ కట్టినప్పటికీ ఈ ప్లేస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. మనకి ఏదైనా సరే ఒక ఫ్రిడ్జ్ కానీ ఏదైనా తీసుకురావాలనుకున్నా ఇలాంటిది మెయిన్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ టర్న్ అవ్వడానికి ప్లేస్ అయితే బాగుందండి. దీనికి నిజంగా బాగా పెట్టారు. హౌస్ కూడా చాలా బాగుంటుంది అంటే ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన హౌస్ కూడా ఏ విధంగా ఉన్నదో చూద్దాం. దీనికైతే మెట్లకి రైలింగ్ కూడా చాలా నీట్గా వేసారండి. రైలింగ్ అయిపోయింది. తర్వాత ప్రతి స్టెప్స్కి కూడా మనకి టైల్స్ అయితే చేశారు. కిందన కూడా మనకి టైల్స్ ప్రతిదీ కూడా టైల్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయి చేశారు. దీనివల్ల హౌస్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఆ కింద నుంచి చూస్తే మీకు హౌస్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి క్లియర్గా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైతే నార్త్ ఫేసింగ్ హౌస్. మనం ఈ విధంగా ఎంటర్ అవుతున్నాం. మెట్ల నుంచి ఇలా మనం ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన వెంటనే మనం ఇలా లోపలికి వెళ్తున్నాం. తర్వాత ఇదంతా వుడ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది ఇండివిజువల్ వాష్రూమ్ వచ్చింది. దీనికి ఇండివిజువల్ వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ కూడా బయట పక్కనే ఇచ్చారు మనకి. ఇంకా లోపలికి వెళ్తే అండి వీళ్ళైతే 52 గజాల్లో కట్టినా చాలా బాగా కట్టారు. ఇక్కడ స్టార్టింగ్ హాల్ ఇచ్చారు. పక్కనే కిచెన్ ఇచ్చారు. ఈ కిచెన్ పక్కనే చిన్న ఓపెన్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఓపెన్ ప్లేస్ అంటే మనకి ఏమైనా సామాన్లు అవి కడగడానికి. ఇంకా లోపలికి వస్తే లోపలైతే రూమ్ కూడా పెద్దదే ఉందండి. ఇది సింగిల్ బెడ్రూమే వచ్చింది. ఎందుకంటే 52 గజాల్లో కట్టింది కాబట్టి. దీనికి కబోర్డ్స్ అయితే ఈ సైడ్ ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా వాస్తుపరంగా బాగానే ఉన్నాయి దీనికైతే. ఇది రూమ్ కూడా టైల్స్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోరు. దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంది. కిందనైతే 2 షట్టర్లు ఇచ్చారు. మీరు చూసారు కదా ఆల్రెడీ. ఒకసారి పైకి కూడా వెళ్దాం మనం. నిజంగా 52 గజాల్లో ఇల్లు అనుకుంటే ఎలా వస్తుంది అనుకున్నామండి. కాకపోతే ఇల్లు అయితే బాగా వచ్చింది. తర్వాత మీరు గమనించినట్లయితే పైన మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారు. దీనికి ఏమైనా వేస్టేజ్ ఏమైనా ఉంటే అది కూడా వేసుకోవడానికి. ఇంకా పైకి వెళ్దాం మనం. పైన కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంది. ఇది 52 గజాల్లో కట్టినప్పటికీ 2 ఫ్యామిలీస్ ఈజీగా ఉండొచ్చండి. కింద ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, పైన ఇంకో ఫ్యామిలీ ఉండొచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. నార్మల్గా 52 గజాలంటే 48 గజాలంటే ఒక సెంటు. ఇది 52 గజాల్లో కట్టారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. పైకి కూడా మనం రాగానే కిందన ఏ విధంగా అయితే ఉందో పైన కూడా అదే విధంగా ఉందండి. ఈ ట్యాప్స్ మనం వచ్చిన వెంటనే కాల్ కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ ఇక్కడి నుంచి మనం కాల్ కడుక్కుని లోపలికి అయితే వెళ్ళొచ్చు. కిందన ఇచ్చినట్లే దీనికి కూడా ఇండివిజువల్ వాష్రూమ్ ఇచ్చారు. పైన మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారు. లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్తే సేమ్ కింద ఏదైతే ప్లానింగ్ ఉందో పైన కూడా అదే ప్లానింగ్ ఉందండి. హౌస్ అయితే చాలా బాగుంది. నిజంగా 52 గజాల్లో హౌస్ కట్టారు ఇది. ఇంకా ఇది హాలు. సేమ్ కింద ఉన్నట్టే ఇది కిచెను. దాని పక్కనే ఇక్కడ మనకి ఏమైనా సామాన్లు ఏమైనా కడుక్కోవడానికి అది. లోపలైతే మనకి కిటికీలు కానీ సాల్తీలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇది తర్వాత మీకు ఈ కిచెన్ కూడా చాలా బాగా నీట్గా ఉంది. ఇదైతే ఓపెన్ కిచెను. ఇక్కడే మనకి గ్యాస్ పొయ్యి అయితే పెట్టుకోవడానికి అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ టైల్స్ కూడా మొత్తం అన్ని కంప్లీట్ చేసే ఉన్నాయి. ఇంకా హౌస్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఒకటే ఈ 2 ద్వారబంధాలు వచ్చాయి. నార్మల్గా అయితే మనకి సరిసంఖ్య ఉండాలి. ద్వారబంధాల విషయంలో 2 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకా ప్రతి దానికి కూడా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో ఎంసీలు అయితే మెయింటైన్ చేశారు. బాగుందండి హౌస్ అయితే. మనం ఉండాలనుకుంటే ఈ ఫ్లోర్లో ఉండొచ్చు, లేదంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. ఆ టైప్లోనే డిజైన్ చేశారు. ఇంకా ఇద్దరు అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుని కట్టుకుంటే అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకా వర్క్ అయితే అన్నీ బాగున్నాయండి. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది హౌస్ అయితేనే. 52 గజాల్లో అంటే చాలా తక్కువ. 48 గజాలు అంటే సెంట్ అండి. ఇంకా రూల్గా చెప్పాలంటే 48.8 అని చెప్తారు సెంట్ అంటే. కాకపోతే మన సైడ్ అంతా 48 అని అంటుంటారు. హౌస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వాష్ బేసిన్ కూడా దీనికి తగ్గట్టుగానే చిన్నది పెట్టారండి. అలాగే దీనికి విండో కూడా మనకి దగ్గరలోనే ఉంది. ఎందుకంటే జనరల్గా విండో అనేది ఆ సైడ్ వస్తుంటుంది మనకి ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉన్నప్పుడు. కాకపోతే అక్కడ మనకి స్టెప్స్ అంటే మెట్లు వచ్చాయి కాబట్టి విండో
కరెక్ట్ కాదు. ఆల్రెడీ వేరే విండో ఇచ్చారు. అంటే ఆ విండో ఎందుకు ఇచ్చారంటే ఈ డోర్కి సమాధానం చెప్పడానికి, అంటే మనకి ఒక చెప్తుంటారు కదా వాస్తుపరంగా, ఆ విధంగా ఆ విండో అయితే ఇచ్చారు. ఇంకా ఈ విండో అయితే దీనికి వాస్తుపరంగా దీనికి ఆపోజిట్లోనే ఉంది. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ చాలా బాగుంది. దానివల్ల ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా ఇవ్వలేదు దీనికి. ఇంకా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అర్మర్ అయితే ఉందండి. ఈ అర్మర్ మనకి నార్మల్గానే వంటకు సంబంధించిన పెట్టుకోవడానికి అన్నీ బాగా చేయించారు. కాకపోతే దీనిలో వుడ్ వర్క్ చేయించారు కాబట్టి ఇది నార్మల్గా ఉంది. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా దీన్ని నాకు తెలిసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటేనే. దీనికైతే ఇది ఒకటి ఇచ్చారండి. నాకు తెలిసి ఇది కూడా టీవీ యూజ్ చేసుకోవచ్చు, టీవీ యూనిట్ కింద మనం పెట్టుకోవాలంటే. కాకపోతే వంట పక్కన టీవీ సెట్ అవ్వదు కాబట్టి ఇది కూడా నాకు తెలిసి అర్మర్లో లేకపోతే వేరేది ఏదో వస్తుందో. ఇదైతే చూడడానికి చిన్నదైతే ఇచ్చారు. ఇవన్నీ వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు అయితే మాత్రం దీని అవుట్లుక్ ఇంకా బాగా వస్తుంది. ఇది కూడా హాల్ కూడా మనకి పెద్దదే ఉందండి. నార్మల్గా అయితే 52 గజాల్లో చిన్నది కనిపిస్తుంది, కానీ ఇది కూడా చాలా పెద్దగానే వచ్చింది. 52 గజాల్లో ఇల్లు కట్టడమే చాలా గ్రేట్ అండి నిజంగానే. ఈ విధంగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది కూడా సేమ్ ఆ విధంగానే ఉంది. రూమ్ కూడా పెద్దదే వచ్చిందండి. మనకి 6 మంచం వేసుకున్నా సరే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే ఈ రూమ్కి అయితే మనం చూసారంటే పెయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. పెయింట్ విషయానికి వస్తే మనకి 3 వాల్స్కి ఒక కలర్ పెయింట్ వేశారు. దానికనగా సెపరేట్ కలర్ వేశారు. దానికైతే లైట్ గ్రీన్ వేశారు. దానివల్ల లుక్ బాగుంది. తర్వాత సీలింగ్ కూడా కలర్ సెలక్షన్ అనేది చాలా బాగుందండి. సీలింగ్ కూడా చూసారా చాలా నీట్గా ఉంది కలర్ సెలక్షన్. ఈ సీలింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉంది. దీనికైతే 2 విండోస్ వచ్చాయి. ఇదన్నీ వాస్తుపరంగానే కట్టారండి. హౌస్ అయితే చాలా బాగుంది. చాలామంది అనుకుంటుంటారండి 50 గజాల్లో 60 గజాల్లో ఇల్లు ఏమవుతాయండి. నేను అలా అనుకున్నాను. కాకపోతే ఈ ఇల్లు చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే చాలా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. ఒకవేళ మనం రేపు పొద్దున ఎవరికైనా అమ్మేసుకోవాలి అనుకున్నా సరే ఇదైతే తక్కువ బడ్జెట్ కాబట్టి వెంటనే మూవ్ ఆన్ అయిపోద్దండి ఇంకొకరికి. అదే మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి వేరే వాళ్ళు కొనాలంటే ఆ రేంజ్లో రావాలి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఈజీగా అనుకూలమైన బడ్జెట్లోనే ఉంటాయి ఈ హౌస్లు అనేవి. ఈ హౌస్ అయితే మొత్తం G+2 అండి. కింద 2 షటర్లు వేశారు. దానిపైన ఒక ఫ్లోర్ ఉంది, తర్వాత ఒక ఫ్లోర్ వేశారు. ఇంకా పైన కూడా నాకు తెలిసి పర్మిషన్ ఉండొచ్చు, అంటే వేసుకునే వాళ్ళకి. ఆల్రెడీ పిల్లర్స్ వేసి అయితే ఉంచారని చెప్పారు. సో ఈ హౌస్ అయితే ఈ విధంగా ఉందండి. దీన్ని అయితే మొత్తం 52 గజాల్లో కట్టారు. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. హౌస్ చూడడానికి చాలా బాగుంది. నార్మల్గా మన వాళ్ళు తక్కువ ప్లేస్లో హౌస్ ఎలా ఉంటుందని ఒక ఇదిగా అనుకుంటున్నారు. కాకపోతే ఇదైతే మాత్రం హౌస్ చాలా బాగా వచ్చిందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 షటర్లు చూసాం. తర్వాత 2 ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్లు చూసాం. ఇప్పుడు పైకి వెళ్దాం, టెర్రస్ పైకి. పైన కూడా నాకు తెలిసి ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పిల్లర్స్ కూడా పైకి వేసి వదిలేశారు. టెర్రస్ కూడా మనకి చాలా నీట్గా ఉందండి. పిల్లర్స్ అంటే ఆల్రెడీ పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి మనం కంటిన్యూ చేయాలనుకుంటే దీని పైన కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా హౌస్ అయితే ఈ విధంగా ఉందండి. పైన మీరు ఎవరైనా సరే కావాలనుకుంటే దీన్ని అయితే మనం కంటిన్యూ కూడా చేయొచ్చు. ఇదైతే 52 గజాల్లో కట్టిన బిల్డింగ్ అండి. హౌస్ అయితే చూడడానికి చాలా బాగుంది. మనకి కింద 2 షటర్లు ఇచ్చారు. 2 ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్స్, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ చాలా బాగుంది. ఇక పైన టెర్రస్ అయితే ఈ విధంగా ఉంది. సో చూసారు కదండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.